ఈ వైసీపీ ప్రభుత్వంలో వందలాది లేఅవుట్లు ఒక అనధికారి లేఅవుట్లు వేయటం జరిగింది. మరి ఆ రోజు వాటిని నియంత్రించే శక్తి ఎవరికి లేదు, అడిగే శక్తి ఎవరికి లేదు. పాపం ఎంతో మంది ఉద్యోగస్తులు, ఎంతో మంది చిన్న చిన్న కుటుంబాలు ఆ ఫ్లాట్లో కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కనీసం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. తిరిగి ఫ్లాట్లు ఏం చేయాలో, తిరిగి దాన్ని అమ్ముకోవాలన్నా వాళ్ళ ఇంట్లో అమ్మాయికో అబ్బాయికో పెళ్ళిస్తే డబ్బులు అవసరాన్ని అమ్ముకోవాలన్నా కూడా కొనేవాళ్ళు లేరు. ఈ పరిస్థితుల్లో అందరికీ ఒక తీపి కబురు, కూటమి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ మళ్ళీ 2020ని మళ్ళీ పొడిగిస్తూ దీని ప్రజలకి అనేక రాయితీలు కల్పిస్తూ, అంటే ఫ్లాట్లో కొన్నటువంటి పేదవారికి కానీ ఒక చిన్న ఉద్యోగస్తులకు కానీ అనేక రాయితీలు కల్పిస్తూ ఒక జీవో జారీ చేయడం జరిగింది మొన్న జూలై 26న. ఆ జీవో ఏంటంటే ఇప్పుడే మీకు ఇచ్చున్నాం. జూన్ 30వ తేదీ లోపల రిజిస్టర్ చేసుకున్నటువంటి ఫ్లాట్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తిస్తుంది. మొన్న 26వ తేదీ నుంచి దాదాపు 90 రోజుల లోపల దీన్ని అందరూ అప్లై చేసుకోవాలి. ఇంతకుముందు 14% ఉండేది ఒకవారి మీద అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ఫ్లాట్కి 14% కట్టి అక్కడ తీసుకునేవాళ్ళు ఇంటి పర్మిషన్. కానీ దీంట్లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నారాయణ గారు అంత కట్టలేకున్నారు, మధ్యరేఖ కుటుంబీకులు మనం న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో 14% కూడా 7% తగ్గించి 7% చేయడం జరిగింది. ఇది గొప్ప విశేషం. నిజంగా ఆ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారికి. ఎందుకంటే 14% కట్టేటటువంటి లేఅవుట్ యజమానులు కానీ సింగిల్గా కొన్నటువంటి ఫ్లాట్ యజమానులకి ఈరోజు 7% మాత్రమే పడుతుంది. దీన్ని అందరూ ఉపయోగించుకోగలగాలి. అంతేగాని 2020లో ఎవరైనా పూర్తిగా ఫీజు చెల్లించి ఉంటే, వాళ్ళు ఎవరైనా ఆగిపోయి ఉంటే వాటిని కూడా చూసి అన్నీ కరెక్ట్గా ఉంటే వాటిని కూడా రెన్యువల్ చేయడం జరుగుతుంది. అయితే మధ్యలో ఎక్కడైనా గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించున్నా, కాలువలు ఆక్రమించున్నా, చేసి ప్లాట్లు వేసున్నా అవి చెల్లవు. వారి మీద అయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఇంత మంచి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు మేము కూడా ప్రతి నియోజకవర్గాల వారీగా ఈరోజు మా వీసీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన దీని మీద మీటింగ్ సాయంత్రం వస్తున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా రమ్మన్నాం. సార్ కింద కలెక్టర్తో మీటింగ్ కూడా రాలేకపోయాడు. ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళి ఒక మెయిన్ మండలంలో కూర్చొని అక్కడికి ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడి అక్కడ తహసీల్దారులు, ఎంపీడీఓలు, అదే రకంగా మిగతా అధికారులు ఎన్ని అన్అప్రూవ్డ్ లేఅవుట్లు ఉన్నాయి అవన్నీ కూడా తెమ్మంటున్నాం. మా కాడ కొన్ని లిస్టు ఉన్నాయి. వాటికి ఎలా ఎల్ఆర్ఎస్ కట్టించాలి, ఎలా చేయాలి అనేది కూడా అవగాహన మీటింగ్ పెట్టి ఆ ఎంపీడీఓ, తహసీల్దార్లు ఆ మండలాలు పెట్టేటట్టు, వీలైతే మేము వెళ్ళేటట్టు. ముందైతే ఒక నియోజకవర్గానికి ఒక దగ్గర సెంటర్ తీసుకుంటున్నాం. బట్ ఉంటే మింజమూరు మండలం రేపు 2వ తేదీ మేము పెడతామని చెప్పి శనివారం చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అది సాయంత్రం వీసీ గారితో డిస్కషన్ చేసి ఎమ్మెల్యే గారితో కూడా మళ్ళీ మాట్లాడి మింజమూరు నుంచి కూడా స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సింది ఇప్పుడు ఫ్లాట్ యజమానులు వెళ్ళిపోయారు అనుకుందాం. ఒక ఫ్లాట్ ఒకరు కట్టారు, పక్క ఫ్లాట్లో కూడా మీరు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మనందరూ చేస్తే మనకు రోడ్లు వస్తాయి, అన్నీ వస్తాయి అని బాగా కట్టించండి. మీరు ముఖ్యమైనంత వరకు ఎవరైతే ఫ్లాట్లు అమ్మారో వాళ్ళని అడగండి. మీరు మాకు అమ్మారు, వీటికి డబ్బులు కట్టండి వాళ్ళు అడగండి. వాళ్ళు దొరకనప్పుడు కూడా సింగిల్గా కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా అపరాధ సొమ్ములో కూడా 40 రోజుల లోపల కడితే 10% రాయితీ, 90 రోజుల్లో కడితే మాత్రం 5% రాయితీ ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని కూడా మీ అందరూ కోరుతున్నా. మీరు కూడా మీ మీడియాల ద్వారా ఇదంతా ప్రచారం చేయగలిగితే మన సమాజాన్ని
అందరికీ ఒక మంచి చేసినట్టు అవుతాం. ఈరోజు చాలా మంది భయప్రాంతాలకు గురవుతున్నాం. స్థలం కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, బ్యాంకు లోన్ రావట్లేదు. ఎవరైతే ఎల్ఆర్ఎస్ స్కీమ్లోకి వస్తారో మొత్తం బిల్డింగ్లకు కానీ బ్యాంకు లోన్లు అన్నిటికీ అవకాశం ఉంటుంది. ఇటువంటి మంచి అవకాశం సద్వినియోగం చేసుకోండి. చేసుకోలేని వాళ్ళు దీన్ని నెగ్లెక్ట్ చేసి తప్పించుకోవాలని ప్రయత్నించే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రజలకి, వినియోగదారులకి ఫ్లాట్లు కొన్న వాళ్ళు నష్టపోకుండా వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేసేదానికి కూడా నోడా ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే అందరికీ మంచి జరుగుద్ది. ఉపయోగించుకోకుండా మాకేంట్లే అంటే మాత్రం తీవ్రంగా నష్టపోతారని కూడా తెలియజేస్తున్నాం. ప్రజల్లో అవగాహన తెస్తున్నాం. ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాం, పాంప్లెట్లు పోస్తున్నాం. ఆ ఎంఆర్ఓల ద్వారా కూడా అందరికి తెలియజేస్తున్నాం. దీని ఒక ప్రచారం అయితే కూడా కొన్నిట్లో కూడా యాడ్లు ఇవ్వడం జరుగుతుంది. అది ఏందనేది అది ఈసీ గారు వాళ్ళు మాట్లాడుకుంటారు. చేసి దీని ఒక ప్రచారం తెస్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తాం.